స్టేట్ అప్డేట్. తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై చేరుకున్నారు. నేరుగా జయ చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సంజయ్ అడిగి తెలుసుకుందాం. సంజయ్, తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు అపోలో ఆసుపత్రికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. చికిత్స పొందుతున్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా 31 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండటంతో పరామర్శించేందుకు, ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు, వైద్యుల వద్ద వివరాలు అడిగేందుకు బాధ్యతల గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు ఈ రోజు అపోలో ఆసుపత్రికి రావడం జరిగింది. గత నెల 22 నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యంపై పలు వదంతులు, ఆందోళనకర పరిస్థితుల్లో ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో గత నెల ఈ నెల 1వ తారీఖున మొదటిసారి అపోలో ఆసుపత్రికి వెళ్లి జయలలితను పరామర్శించి తదనంతరం ఆమె కోలుకుంటున్నట్లు ప్రకటించిన విద్యాసాగర్ రావు, గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ రోజు రెండవసారి తిరిగి మరొకసారి వెళ్లి ఆమెకు అందిస్తున్న వైద్యం సంబంధించిన వివరాలను వైద్యుల దగ్గర అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా అక్కడే ఉన్న మంత్రుల వద్ద కూడా, సీనియర్ మంత్రుల వద్ద కూడా జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఆమె త్వరితగతిన కోలుకుంటున్నారు, త్వరలోనే ఆమె డిశ్చార్జ్ అవుతారంటూ వస్తున్న వార్తలకు సంబంధించి కూడా ఆయన వైద్యుల వద్ద అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు ఫిజియోథెరపీ ద్వారా ఏదైతే మల్టీ ఆర్గాన్ సమస్యలతో బాధపడుతూ ప్రస్తుతం కోలుకుంటున్నారో, ఫిజియోథెరపీ అందిస్తున్నారో దానికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా విద్యాసాగర్ రావు అడిగి తెలుసుకున్నారు. తదనంతరం సుమారు 20 నిమిషాల పాటు అపోలో ఆసుపత్రిలో అక్కడ వైద్యులతో పాటు మంత్రులు, సీనియర్ మంత్రులతో చర్చించిన వివరాలు అడిగి తెలుసుకున్న విద్యాసాగర్ అక్కడ నుండి నేరుగా తిరిగి రాజ్భవన్ కు వెళ్లారు. అయితే మొత్తానికి గత 31 రోజులుగా జయలలిత ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడుతుంది. ఆమెకు త్వరితగతిన ఆమె డిశ్చార్జ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామంటూ 10 రోజుల అనంతరం నిన్న ఏదైతే అపోలో ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసిందో త్వరితగతిన ఆమెను డిశ్చార్జ్ చేసేందుకు కూడా అన్ని వైద్య చికిత్సలు అందిస్తున్నామంటూ కూడా అపోలో ఆసుపత్రి ప్రకటించింది. అయితే ఆమె ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు, ఇంకా కొనసాగుతున్న ఆందోళనకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారన్నది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే ప్రస్తుతం పాలన గాల్లో పెట్టడం కావచ్చు, లేకుంటే ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు మాత్రం విద్యాసాగర్ రావు చెన్నై చేరుకొని ఆసుపత్రికి వెళ్లి జయలలితను పరామర్శించిన అనంతరం రాజ్భవన్ కు వెళ్లారు. ప్రస్తుతం పాలనాపరమైన విషయాలతో చర్చించేందుకు అక్కడ అధికారులతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. హరి. ఓకే.